అంటే ఈ రోజు ఏం టాపిక్ ఈ తీసుకొచ్చావు? రోజు ఎమర్జెన్సీ ఫండ్ తీసుకొచ్చా మన ఆడియన్స్ కి. ఓకే. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ ఏంటి అసలు, అదేంటి? ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనకి ఎమర్జెన్సీ అంటే ఏంటి? మనకి అత్యవసరం ఎమర్జెన్సీ, ఇది మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, లేదా మనకి జాబ్ పోవచ్చు. ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన ఫైనాన్షియల్గా మనము స్ట్రెంగ్త్ చేసుకోవడానికి, మనం ఇండివిజువల్గా ఒకళ్ళ మీద ఫైనాన్షియల్ డిపెండెన్సీ లేకుండా చేసుకోవడానికి క్రియేట్ చేసుకోవడానికి ఫండ్నే ఎమర్జెన్సీ ఫండ్ అంటామన్నమాట. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఇంకా ఎంత అమౌంట్ పెట్టాలి, బేస్ ఏంటి? దీనికి సింపుల్ ఒక క్యాలిక్యులేషన్ రూల్ ఉంది మనకి. ఎమర్జెన్సీ ఫండ్ ఏ బేస్ మీద మనం చేస్తాము అంటే, మీరు మంత్లీ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 40,000 మంత్లీ ఖర్చు అవుతుంది. ఇంట్లో హౌస్ హోల్డ్ కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, లేదా ఇతర ఖర్చులు కావచ్చు. మొత్తం 40,000 అవుతుంది అనుకుంటే ఇంటూ 6 months అంటే ఎంత? 2,40,000 మీరు క్రియేట్ చేయాల్సిన ఎమర్జెన్సీ ఫండ్ వచ్చేసి 6 months ఆఫ్ యువర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటే 2,40,000. ఇది ఓన్లీ 6 months అని లిమిట్ ఏం లేదు. మీరు కనుక కేపబిలిటీ ఉండి మీరు చేయాలనుకుంటే 12 months కూడా మీరు చేసుకోవచ్చు. బేసిక్ అయితే 6 months మీరు హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్ అనేది ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయాలి. ఓకే. సో మీరు చెప్పినట్టే నేను ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేశాను అనుకోండి, కొంత అమౌంట్ నేను పెట్టాను, దాన్ని అసలు ఎక్కడ సేవ్ చేయాలి? అదే ఎలా అంటే సింపుల్, మీరు క్రియేట్ చేసుకున్న ఎమర్జెన్సీ ఫండ్లో 50%, అంటే ఇందాక మనం ఎంత అనుకున్నాం, 2,40,000 ఫర్ 6 months అనుకున్నాం కదా, దాంట్లో సగం అంటే 1,20,000 రూపాయలు మీరు సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోండి. సేవింగ్స్ అకౌంట్ అంటే మీరు ఆ అమౌంట్ కదిలించకూడదు. మీరు ఆ అమౌంట్ని ఎయిదర్ మీ రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ లేదా ఇంకో సపరేట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుని, లేదా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అకౌంట్లో అయినా మీరు సేవ్ చేసుకోవచ్చు. మిగిలిన 50% అయ్యేది లిక్విడిటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో మీకు ఏంటంటే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఆర్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈజీగా మీరు విత్డ్రా చేసుకొని యూజ్ చేసుకోవడానికి మీకు ఫెసిలిటీ ఉంటుంది అనమాట. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు చెప్పినట్టు ఒకళ్ళేమో ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్నారు, ఇంకోళ్ళేమో క్రియేట్ చేసుకోవాలి. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి ఫైనాన్షియల్ గా? ఇంకా మన ఆడియన్స్ కి కొంచెం సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేంటంటే సింపుల్, మీరు అనుకున్నట్టు ఏ బి అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకున్నాం. ఇద్దరు సేమ్ కంపెనీలో జాబ్ చేస్తారు, సేమ్ శాలరీ. ఏ అనే అతను ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్నాడు, బి అనే అతను ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోలేదు. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక 1 fine day వాళ్ళకి ఏదో ఆఫీస్లో రేషన్ వచ్చేసి ఇద్దరికి పింక్ స్లిప్ ఇచ్చి జాబ్ పోయింది ఇద్దరికి. సో ఏ అనే అతనికి ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం వల్ల అతను ఫైనాన్షియల్గా ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 6 months కూల్గా అతను ఇంట్లో ఖర్చులన్నీ జరుపుకుంటూ తను జాబ్ సర్చింగ్ అనేది చేసుకోవచ్చు. బి అనే అతనికి ఏమవుతుంది, ఎమర్జెన్సీ ఫండ్ లేదు, బ్యాకప్ లేదు. సో అతను ఏం చేయాలి, క్రెడిట్ కార్డ్ వాడతాడు, లేకపోతే అప్పులు చేస్తాడు. ఫైనాన్షియల్గా 6 months తర్వాత జాబ్ రాకపోతే ఇదంతా బర్డెన్ ఎక్కువైపోయి తనకు ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతాడు, ఫ్యామిలీ కూడా స్ట్రగుల్ అవుతుంది. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం వల్ల ఇంత ఈజీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది మనం పడకుండా ఉంటాం అనమాట. సో ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి చాలా ముఖ్యము. ఇది చాలామంది చెప్పరు, చాలామందికి అవగాహన లేదు. ఇక నుంచి అయినా సరే మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ అనేది పెంచుకోండి. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మీకు వస్తుంది. మరిన్ని ఫైనాన్షియల్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీ పర్స్ తెలుగు.